ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాచర్ల పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి పార్క్ సెంటర్ వరకు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోరుతూ వైజాగ్ చేరుకున్న జగన్మోహన్ రెడ్డిని విమానాశ్రయంలో అడ్డుకోవడం హేయమైన చర్య అని అన్నారు। ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ శర్మ, జెడ్పీటీసీ గోపిరెడ్డి, జైపాల్ రెడ్డి, ఏడుకొండలు, తాడి వెంకటేశ్వర రెడ్డి, కరిముల్లా, రఘురామిరెడ్డి, ట్రాక్టర్ వెంకటేశ్వర్లు, పరమేశ్వరరావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు। ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా సాధిద్దాం 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 చంద్రబాబు నిరంకుశ వైఖరి చంద్రబాబు నిరంకుశ వైఖరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ ప్రత్యేక హోదా ఆకాంక్షను ప్రజలలో చైతన్యపరిచేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది। వైజాగ్ లో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమానం ఎయిర్పోర్ట్ లో నిర్బంధించి చంద్రబాబు రాజ్యాంగాన్ని దొంగలో దొక్కి అవమానించి ప్రజాస్వామ్య హక్కుల కాలరాస్తున్నందుకు నిరసనగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాము। అందులో భాగంగా ఈ మాచర్ల పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిన్నెల్లి వెంకటరామ గారి నాయకత్వంలో ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది। నిన్న రిపబ్లిక్ డే అంటే మనకి స్వతంత్రం వచ్చింది, స్వతంత్ర రాజ్యాంగాన్ని అమలుపరిచే రోజు। ఆ రోజు మనం నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి ప్రత్యేక హోదా కోసం నిరసన కార్యక్రమం తెలియడానికి మన రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో దిగితే ఒక ప్రజాప్రభుత్వం లాగా నిన్న పోలీసులు వ్యవహరించిన తీరు బాగాలేదు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక హోదాకి మద్దతుగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి అని పిలుపునివ్వడం జరిగింది। దానిలో భాగంగా పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో జరిగే క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది। ఆయన్ని ఒక విమానాశ్రయంలోనే రన్వే పైనే పోలీసులు ఆపటం అనేది హేయమైనటువంటి చర్య, దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం। ఒక ఎయిర్పోర్ట్లో రాష్ట్ర పోలీసులకి ఎటువంటి అధికారం లేనటువంటి ప్రదేశంలో వీళ్ళు ప్రవేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించడం చాలా
దుర్మార్గమైనటువంటి చర్యగా, అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఒక హిట్లర్ పరిపాలనలో ఉన్నామా అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి చర్య. ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం, అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సభలో వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నారు. ఆయన ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల ప్రత్యేక హోదా సరిపోదు, 15 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఆయన ఆ రోజు కోరడం జరిగింది. దీనిలో భాగంగా మోడీ గారు ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి సభలో ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్కు 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కూడా ప్రకటించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి హామీని, వారి మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో ఆ హామీని అమలుపరచమని చెప్పేసి ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటం చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క యువతకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పేసి చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడో భిక్షం ఎత్తుకున్నట్టుగా అక్కడ అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఈరోజు సాఫ్ట్వేర్ పరంగా హైదరాబాద్ రాష్ట్రం 90% సాఫ్ట్వేర్ పరంగా అక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 10% మాత్రం చెప్పుకోదగినటువంటి స్థాయిలో లేదు. కాబట్టి ప్రత్యేక హోదా ప్రకటించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టు వచ్చే గ్రాంట్ మొత్తం కూడా 90% మనం కట్టే పరిస్థితి